నొప్పి రాకుండా చేసే వ్యాక్సిన్ ఏదైనా ఉందా? అటువంటి నొప్పి ఉందా? అటువంటి వ్యాక్సిన్ ఉందా అంటే ఉంది. ఒక రీసెర్చ్ చేశారు. 38,456 మంది పేషెంట్స్‌లో ఈ రీసెర్చ్ చేశారు. ఇందులో కొందరికి వ్యాక్సిన్ ఇచ్చారు, కొందరికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళలో 61% మందికి ఆ ఇన్ఫెక్షన్ రాలేదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా అందులో 66% మందికి ఆ నొప్పే రాలేదు. సో అలాంటి ఇన్ఫెక్షన్ ఏంటి అంటే దాన్ని షింగిల్స్ అంటారు. తెలుగులో సర్పీ అంటారు. హెర్పెస్ జోస్టర్ ఇన్ఫెక్షన్. ఇది చిన్నప్పుడు మన చికెన్ పాక్స్ వస్తుంది కదా, మన స్పైనల్ కార్డ్లో డోర్సల్ రూట్ గ్యాంగ్లియా అని ఉంటుంది. అక్కడ ఈ వైరస్ డార్మెంట్ ఫేజ్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే వయసు పైబడుతుందో, రోగనిరోధక శక్తి తగ్గుతుందో, లేదా షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు ఈ వైరస్ రియాక్టివేట్ అయ్యి నరాల ద్వారా స్కిన్ కి చేరుకుని అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. చిన్న ర్యాష్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది. తర్వాత ర్యాష్ తగ్గిపోతుంది కానీ నొప్పి మంట తగ్గవు. దాన్ని పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా అంటారు. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ ని రాకుండా చేసే వ్యాక్సిన్ ఏంటి అంటే రీకాంబినెంట్ జోస్టర్ వ్యాక్సిన్. ఇది 2 డోసుల వ్యాక్సిన్. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 months తర్వాత సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇస్తారు. ఇలా చేయడం వల్ల 70% ఆఫ్ పేషెంట్స్ లో ఇన్ఫెక్షన్ రాదు, నొప్పి రాదు. నొప్పి వచ్చాక బాధపడే కంటే ఈ వ్యాక్సిన్ తీసుకొని నొప్పి రాకుండా చేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ మీ వయసు 50 సంవత్సరాలు దాటి ఉందనుకోండి, మీకు డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్నాయనుకోండి, తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోండి.